పీస్ అయితే వేరేతో మనం కంపేర్ చేస్తే పీసులు సరిగా రోస్ట్ అవ్వదు. ఇక్కడ బాగా రోస్ట్ అయింది, మంచిగా రోస్ట్ అయింది. బాగుంది, తినడానికి కూడా టేస్ట్ బాగుంది. క్వాంటిటీ, క్వాలిటీ, సర్వీస్ ఎవ్రీథింగ్ బాగానే ప్రొవైడ్ చేశారు. టేస్ట్ బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం వచ్చేసి మన హిందూపూర్ లో ఆర్పిజిటి రోడ్ లో ఉన్నాము. ఇక్కడ శ్రీనివాస థియేటర్ ఆపోజిటే పీవీఎస్ రెస్టారెంట్ ఉంది. మనకి ఇక్కడ చాలా టేస్టీగా వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ చాలా దొరుకుతాయి. 60 నాన్ వెజ్, 60 వెజ్, మంచి డిఫరెంట్ ఐటమ్స్ అనేవి ఇక్కడ తయారు చేస్తున్నారు. ఇప్పుడైతే మనము పీవీఎస్ ఫ్యామిలీ రెస్టారెంట్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు బ్రదర్ ని అడిగి తెలుసుకుందాం ఏమేమి స్పెషల్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఇక్కడ ఏమేమి స్పెషల్స్ అనేవి ఉంటాయి అనేది. అదే విధంగా సండే ఒక స్పెషల్ ఆఫర్ అనేది ఉంటుందట, దాని గురించి కూడా తెలుసుకుందాం. అదే విధంగా మనకి న్యూ ఇయర్ వస్తుంది కదా, న్యూ ఇయర్ కూడా ఇక్కడ స్పెషల్ ఆఫర్ అనేది పెట్టినారంట, దాని గురించి కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఆర్పిజిటి రోడ్డు. ఆర్పిజిటి రోడ్లో ఇక్కడ శ్రీనివాస థియేటర్ ఉంది కదా, ఇక్కడ శ్రీనివాస థియేటర్కి కొద్దిగా ముందుకు వస్తే రైట్ సైడ్లోనే మనకు పీవీఎస్ ఫ్యామిలీ రెస్టారెంట్ వచ్చేది. ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ బోత్ ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ. ఫ్రెండ్స్, రెస్టారెంట్ బయట చూడండి ఎలా ఉందో వ్యూ. మన ఇంటిలో ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా ఇక్కడ ఈ రెస్టారెంట్ బయట అనేది ఉంది. ఈ బయట ఏ విధంగా ఉంటే లోపల ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. చూడండి, పూల చెట్లు కానీ అన్ని రకరకాల పూల చెట్లు ఉన్నాయి ఎంట్రన్స్ లోనే. చాలా బాగుంది చూడండి, చూడొచ్చు మనము. చూడండి, ఇంకా లోపల ఇంకా సూపర్గా ఉంటాయి. ఇక్కడ టాయిలెట్స్ కూడా ఉన్నాయి లేడీస్కి జెంట్స్కి బయటే. ఇప్పుడైతే మనము పీవీఎస్ రెస్టారెంట్ ఫ్యామిలీ రెస్టారెంట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఫ్యామిలీ రెస్టారెంట్ దగ్గర మనకు అన్నున్నాడు ఓనర్ గారు. ఇప్పుడు మొత్తం ఈ ఫ్యామిలీ రెస్టారెంట్ గురించి మొత్తం డీటెయిల్స్ అని చెప్తారు, తెలుసుకుందాం. చెప్పండి అన్న. హాయ్ అన్న. వచ్చినందుకు చాలా థాంక్స్. ఓకే. మీ పీవీఎస్ రెస్టారెంట్ ఫ్యామిలీ రెస్టారెంట్ స్పెషల్ ఏమన్నా? మా పీవీఎస్ ఫ్యామిలీ రెస్టారెంట్ శ్రీనివాస్ థియేటర్ ఆపోజిట్, కొద్దిగా సందు లోపల ఉన్నాయి కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటది. మా దగ్గర స్పెషల్స్ ఏమేమంటే బ్యాంబూ బిర్యానీ ఉన్నాయి, బ్యాంబూ స్టార్టర్స్ ఉన్నాయి, పాట్ బిర్యానీ, మటన్ బిర్యానీ, పాట్ మటన్ బిర్యానీ, పాట్ చికెన్ బిర్యానీ స్పెషల్ ఉంటది. మా దగ్గర వచ్చి ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ ఆల్సో ఉంది. సండే 5% డిస్కౌంట్ ఫ్యామిలీ ప్యాక్ పైన. ఓకే, సూపర్ ఆఫర్ అన్న. ఏ ఫ్యామిలీ ప్యాక్ తీసుకున్నా కానీ 5% డిస్కౌంట్ ఉంటుందన్న. హిందూపూర్ లో బ్యాంబూ బిర్యానీ ఎక్కడ అనేది చిక్కదన్న. మనమే ఫస్ట్ ట్రై చేస్తాం. పీవీఎస్ ఫ్యామిలీ రెస్టారెంట్ మాత్రమే బ్యాంబూ బిర్యానీ స్పెషల్ ఉంటుంది. స్టార్టర్ కూడా సేమ్ అలాగనే ఉంటుంది. మన రేటింగ్ కూడా చాలా బాగుంటది. ఏదైనా కానీ అది కోర్తా సైడ్ వాళ్ళు ఎలా ఉంటుందో మనది ఇక్కడ కూడా సేమ్ ఫ్లేవర్ అలాగానే ఉంటది. టేస్ట్ కూడా ఏ మాత్రం తగ్గదు. కాంప్రమైజ్ అయితే ఏ దాంట్లోనూ కాము. టేస్ట్, క్వాలిటీ మొత్తం ఏ దాంట్లోనూ కాంప్రమైజ్ అయితే ఛాన్స్ అయితే లేదు. ఆఫర్ వచ్చేసి 23rd నుంచి 31st వరకు మనకు కూపన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. సండే అక్కడి నుంచి ఎలా అంటే 23rd నుంచి 31st వరకు 1000 రూపీస్ కూపన్స్ ముందు ఈ వీక్ అంతా కూపన్స్ డిస్ట్రిబ్యూట్ చేసి ఆ కూపన్స్ మరి తీసుకొని వచ్చిన తర్వాత మరి మనము ఒక 1000 రూపీస్ చేస్తే 5% డిస్కౌంట్, 2000 చేస్తే 10% డిస్కౌంట్. ఆ కూపన్ తినేసి ఆ కూపన్ మళ్ళీ దాంట్లో డ్రా బాక్స్ ఉంది, దాంట్లోకి వేయడం. దాంట్లోకి వేసిన తర్వాత అది 31st నైట్ గానీ అలా లక్కీ 12 అయిన తర్వాత లక్కీ ఒక విన్నర్ అవుతారు. వెజ్ థాలి, నాన్ వెజ్ థాలి, బకెట్ బిర్యానీ, కూల్ డ్రింక్స్, ఈ మూడు ప్రొవైడ్ చేస్తున్నాం. కాంబో మాదిరా. ఇది ఏమన్నా ఇక్కడ స్పెషల్ టుడే స్పెషల్ వచ్చేసి చెప్పా కదా ఇంతకు ముందే, ఫ్యామిలీ ప్యాక్ తీసుకుంటే 5% డిస్కౌంట్ ఉంటుంది. రోస్టెడ్ బిర్యానీ, ఫిష్ మన దగ్గర సండే మాత్రం ఫిష్ ఒక్కటే మాత్రం సండే ఒకటి స్పెషల్ చేస్తున్నాం. సండే మాత్రం ఒకటి చిక్కుతుంది. ప్రతి సండే ఈ విధంగా స్పెషల్ ఉంటుంది. ప్రతి ఒక్క రోజు ఉంటుంది కానీ ఫిష్ మాత్రం చిక్కేది మాత్రం సండే ఒక్కటి చిక్కుతుంది. రూమ్ హాల్ ఉందన్నారు కదా, పార్టీ రూమ్. ఇది పార్టీ హాలా?
పార్టీ. ఓకే, సూపర్ గా ఉందనా, ఎక్సలెంట్ గా ఉంది. ఇది పార్టీ హాల్ అన్న. ఇది ఓకే, మనకి ఈజీగా ఒక 10 మెంబర్స్ 10 మెంబర్స్ 12 మెంబర్స్ ఫ్యామిలీగా ఫ్రీగా కూర్చొని తినొచ్చు. రోడ్ డిస్టర్బెన్స్ లాగా ఉండదు, ఫ్రీగా అట్మాస్ఫియర్ చాలా పీస్ఫుల్ గా ఉంటది. నేను కూడా చూసాను కదా, లోపలికి ఉంది, చాలా మంచి పీస్ఫుల్ గా ఉంది. వాతావరణం కూడా ఒక విలేజ్ స్టైల్లో ఉంది కొద్దిగా. రెస్టారెంట్ ఒక అవుట్ సైడ్ రెస్టారెంట్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంది. కొద్దిగా చాలా డీసెంట్ గా ఉంటుంది, చాలా డీసెంట్ గా ఉంది. బర్త్డే పార్టీస్ కానీ, బర్త్డే పార్టీ ఫంక్షన్స్ కానీ, బర్త్డే పార్టీ యానివర్సరీ గానీ ఇలా చిన్న చిన్న ఫంక్షన్స్ అని చిన్న ఫంక్షన్స్ అని చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్స్. ఇప్పుడు మాకు ఫుడ్ కూడా చూపిస్తారన్న, ఏమేమి ఫుడ్ కూడా బ్రదర్. ఈ క్యాబిన్స్ ఏమి సపరేట్ గా ఉన్నాయి, ఇవి ఫ్యామిలీస్ డీసెంట్ గా వచ్చేసి డిస్టర్బెన్స్ లేకుండా నీట్ గా కూర్చొని తినేదానికి. ఓకే, డివైడ్ క్యాబిన్స్ అని ప్రొవైడ్. ఎన్ని క్యాబిన్స్ ఉన్నాయి బ్రదర్? ఇవి మొత్తం 7 క్యాబిన్స్ ఉన్నాయి. ఓకే, సూపర్ గా ఉన్నాయి బ్రదర్. అవుట్ సైడ్ కూడా కూర్చోవచ్చు, అవుట్ సైడ్ కూడా కూర్చోవద్దు. ఫ్యామిలీస్ 8 మెంబర్స్ కూడా ఫ్రీగా కూర్చోవచ్చు. ఇప్పుడు మనం ఫుడ్ రివ్యూ చూద్దాం రండి. సార్, ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది సార్? నైస్, బాగుంది. టేస్ట్ కూడా క్వాంటిటీ, క్వాలిటీ, సర్వీస్, ఎవ్రీథింగ్ బాగానే ప్రొవైడ్ చేశారు. సార్, మీరు ఏం తీసుకున్నారు? బిర్యానీ, లాలీపాప్ తీసుకున్నాం, బాగానే ఇచ్చారు రెండు. టేస్ట్ అయితే బాగుంది. టేస్ట్ బాగుంది. థ్యాంక్ యూ సార్. సార్, ఇక్కడ ఏం తీసుకున్నారు సార్ ఈ హోటల్లో? నేను చికెన్ రోస్ట్ బిర్యానీ తీసుకున్నాను. చాలా బాగుంది భయ్య. బాగా పీస్ అయితే వేరేతో మనం కంపేర్ చేస్తే పీసులు సరిగా రోస్ట్ అవ్వదు, ఇక్కడ బాగా రోస్ట్ అయింది. మంచిగా రోస్ట్ అయింది, బాగుంది. తినడానికి కూడా టేస్ట్ బాగుంది భయ్య. సార్, ఫస్ట్ టైం మీరు వస్తుంది? ఫస్ట్ టైం భయ్య. ఇది టేస్ట్ అయితే బాగుంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఓకే ఫ్రెండ్స్, మనకు పీవీఎస్ రెస్టారెంట్ లో టేస్ట్ చేయడానికి మనకి బకెట్ బిర్యానీ వచ్చింది చూడండి. బకెట్ బిర్యానీ 4 ఎగ్స్ ఉన్నాయి పైన, తర్వాత పిస్తా ఉంది. బాస్మతి రైస్ తో మనకి ఇక్కడ బకెట్ బిర్యానీ తయారు చేసినారు. మన హిందూపూర్లో బకెట్ బిర్యానీ పీవీఎస్ రెస్టారెంట్ లో మాత్రమే దొరికేది, చాలా చోట్ల దొరకదు, ఇక్కడ మాత్రమే దొరికేది. ఇది వచ్చేసి ఈజీగా ముగ్గురనే తినొచ్చట, చాలా బాగుండొచ్చు. చూద్దాం ఒకసారి, టేస్ట్ కూడా చేద్దాం. దాంతోపాటు మనకి ఇక్కడ మంగోలీ చికెన్ ఇచ్చినారు చూడండి. ఇక్కడ ఇవన్నీ వెజిటేబుల్స్, ఇవి క్యారెట్, తర్వాత బీట్రూట్, తర్వాత దోసకాయ, మొత్తం అంతా డిజైన్ చేసినారు చూడండి. తర్వాత ముల్లంగి, ఇది వచ్చేసి మంగోలీ చికెన్. ఇక్కడ గ్రేవీ కూడా ఉంది చూడండి, గ్రేవీ, రైతా, తర్వాత మనకు ఆనియన్స్, దోసకాయలు ఇచ్చినారు. ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చేసి స్టార్టర్స్ అనేవి ట్రై చేద్దాము. మంగోలీ చికెన్ ఒకసారి టేస్ట్ అనేది చేసి చూద్దాం ఎలా ఉందనేది. మంగోలీ చికెన్ ఫస్ట్ టైం తింటాను, ఎలా ఉందో చూద్దాం. చాలా చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా చేసినారు. మన హిందూపూర్కి ఏ విధంగా కావాలో ఆ విధంగా చేసినారు. అంత స్పైసీ లేకుండా నార్మల్గా ఉంది, చాలా చాలా బాగుంది. దాంతోపాటు మనకి ఇక్కడ వెజిటేబుల్స్ అని ఇచ్చింటారు, దోసకాయ ఇవన్నీ, ఇవి కూడా మధ్యలో తినొచ్చు. వీటి కాంబినేషన్ సూపర్గా ఉంది. అన్ని చోట్ల మామూలు చికెన్ అంటే చికెన్ ఇస్తారు, బిర్యానీ అంటే బిర్యానీ ఇస్తారు. దాంతోపాటు వెజిటేబుల్స్ అనేవి ఎక్కడ చూడలేదు, నేను ఫస్ట్ టైం చూస్తాను. ఇస్తాండేది, ఇవి కూడా తినొచ్చు. చాలా చాలా బాగుంది. ఇది వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మనము బిర్యానీ ఒకసారి ట్రై చేద్దాం. చూడొచ్చు మనం పిస్తా పైన, పొగలుగా రైస్, డెకరేషన్ సూపర్గా ఉంది. చూడొచ్చు మనకు పుదీనా, మసాలా ఐటమ్స్ అన్నీ డెకరేషన్ హైలైట్గా చేసి ఇచ్చినారు. ఇప్పుడు మనము టేస్ట్ అనేది చేద్దాం. మొత్తం అంతా మనకి జీడిపప్పే కనిపిస్తుంది. మంచి నాటి స్టైల్లో ఉంది ఇది. రెస్టారెంట్ అయినా నార్మల్ మన ఇంట్లో ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా ఉంది, చాలా బాగుంది బిర్యానీ మాత్రము. ఇక్కడ రైతా కూడా ఇచ్చినారు. రైతా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. అది కూడా మిక్స్ చేసుకొని షేర్వా రైతా, ఇవి కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి.
చికెన్ పీస్ కూడా చూడొచ్చు మన క్వాంటిటీ ఏ విధంగా ఉంది చూడండి, ఎంత పెద్ద పీస్ ఇచ్చినారో. దీన్ని కూడా ఒకసారి చూద్దాం ట్రై చేసి. చికెన్ కూడా టేస్ట్ అదిరిపోయింది. ఒక ముక్కలో చెప్పాలంటే చాలా చాలా బాగుంది చికెన్ టేస్ట్ కూడా. చికెన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. చూడొచ్చు మీరు మసాలాలన్నీ చికెన్ పైన. చాలా చాలా బాగుంది. రైసు, చికెన్ బిర్యానీ, మంగోలి చికెన్ ఇక్కడ హైలైట్గా ఉంటాయి. వీటితో పాటు ఇంకా చాలా ఐటమ్స్ అనేవి దొరుకుతాయి. ఫ్రెండ్స్, పీవీఎస్ రెస్టారెంట్లో అయితే ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది. వెజ్ అండ్ నాన్ వెజ్ బోత్ చాలా బాగున్నాయి. అందరూ విజిట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.